హాయ్ చిల్డ్రన్, ప్రీవియస్ వీడియోలో మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కాని ఈక్వేషన్స్ని లీనియర్ ఈక్వేషన్స్ కింద మార్చి ఎలా చేయాలో ఒక 2 సమ్స్ చేసాము. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్లోని ఒక 2 సమ్స్ చూద్దాము. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు చూడండి, ఇవి లీనియర్ ఈక్వేషన్ కాదు, కానీ మనం వీటిని మార్చి చేయాలన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, 2/√x అన్నప్పుడు ఎలా రాస్తాము దీన్ని? 2 into 1/√x ప్లస్ ఇది కూడా అలాగే 1/√y ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సెకండ్ ఈక్వేషన్ని 4 into 1/√x minus 9 into 1/√y is equal to -1. ఇప్పుడు మనం p అనేది ఏంటి అనుకుంటాం? 1/√x ని p అనుకోండి. ఓకే, ఇంకా 1/√y ని q అనుకోండి. ఇప్పుడు మనకి ఈక్వేషన్ వస్తుంది. 1/√x ని ఏమనుకున్నాం? p. 2p ప్లస్ 3 1/√y ని ఏమనుకున్నాం? q ఇజ్ ఈక్వల్ టు 2. మనకి ఏది ఇచ్చినా కూడా, ఇర్రేషనల్ నెంబర్స్తో ఇచ్చినా లేకపోతే 2/x + y అని ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా మనం ఇలా రాసుకొని వాటిని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కింద మార్చుకోవాలి. ఓకే చిల్డ్రన్, అలా మార్చుకున్న తర్వాత ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా చేసేయడమే. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. ఇది 4p minus 9q ఈజ్ ఈక్వల్ టు -1. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏ మెథడ్లో దీన్ని సాల్వ్ చేస్తాము? ఎలిమినేషన్ మెథడ్. ఓకే చిల్డ్రన్, సో ఇక్కడ pని ఎలిమినేట్ చేద్దామా, qని ఎలిమినేట్ చేద్దామా? చూడండి, పీని ఎలిమినేట్ చేద్దాం. ఓకే, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. పోనీ క్యూని చేద్దామా? క్యూని చేద్దాం అయితే. ఓకే, ఏది చెయ్యాలో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే, 3 ఇక్కడ క్యూని ఎలిమినేట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. క్యూని ఎలిమినేట్ చేయాలి అన్నప్పుడు క్యూ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 3. ఇక్కడ క్యూ యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 9. దీనికి ఎల్సిఎం కట్టండి. 3 1s 3 3s. ఎల్సిఎం ఏమొస్తుంది? 9 వస్తుంది. ఓకే, ఎల్సిఎం 9 వచ్చింది. ఎల్సిఎం 9 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, సెకండ్ ఈక్వేషన్లో ఆల్రెడీ 9 ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఒక్కదాన్ని మల్టిప్లై, ఇక్కడ 9 రావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి? 3 చేత మల్టిప్లై చేయాలి. ఓకే చిల్డ్రన్, మనం రెండింటిని కూడా మల్టిప్లై చేయాల్సిన పని లేదు. మనకి దేన్నైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ దాన్ని మల్టిప్లై ఈక్వేషన్ 1 బై ఎంత చేత? 3 చేత మల్టిప్లై చేద్దాం. చేస్తే we get 3 2s 6p plus 3 3s 9q is equal to 3 2s 6. ఓకే చిల్డ్రన్, థర్డ్ వన్ వచ్చింది. ఇక్కడ చూడండి, q యొక్క కోఎఫిషియంట్ ని అబ్జర్వ్ చేయండి. ఈక్వల్ గా వచ్చాయి. ఆపోజిట్ గుర్తులు ఉన్నాయి. ఆపోజిట్ గుర్తులు ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? యాడింగ్ చేయాలి. ఓకే చిల్డ్రన్, యాడ్ 2 and 3 ఈక్వేషన్స్. యాడ్ 2 and 3 ఈక్వేషన్స్. వాటిని ప్రాపర్గా రాసుకోండి. 4p minus 9q is equal to -1. థర్డ్ వన్ ఏంటి? 6p plus
9q ఈజ్ ఈక్వల్ టు 6. యాడింగ్ కాబట్టి ఇంకేం మార్చిన అవసరం పని లేదు. ఇక్కడ 10, 6 4 10p మైనస్ 9q ప్లస్ 9q పోతుంది. ఇక్కడ 5 వచ్చింది. p ఈజ్ ఈక్వల్ టు 5/10. 5 1 జా 5 2 జా. p వాల్యూ ఎంత వచ్చింది? p ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ p వాల్యూని 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి, మీ ఇష్టం. ఎందులోని సబ్స్టిట్యూట్ చేసినా ఒకటే. 1లోని సబ్స్టిట్యూట్ చేద్దామా? ఎందుకంటే చూడండి, పీకి బదులుగా 1/2 వేసామనుకోండి, 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది, సింపుల్గా అయిపోతుంది. ఓకే, మీరు అలాగా ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. సో పీ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, సబ్స్టిట్యూట్ p ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, 2p అంటే 1/2 ప్లస్ 3q ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ 3q ఈజ్ ఈక్వల్ టు 2. 3q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 అటు వెళ్తే మైనస్ 1 అవుతుంది, 1 అవుతుంది. q ఈజ్ ఈక్వల్ టు 1/3. 3ని పంపించండి, 1/3 అయింది. మనకి p వాల్యూ 1/2 వచ్చింది, q వాల్యూ ఏమో 1/3 వచ్చింది. సో మనం p అంటే దేన్ని p అనుకున్నాము? 1/√x ని p అనుకున్నాం కదా. ఆ pకి బదులుగా 1/√x వేసేయండి. ఇక్కడ 1/2కి ఈక్వల్ చేసేయండి. చేస్తే ఇక్కడ qకి బదులుగా ఏమనుకున్నా? 1/√y ఈజ్ ఈక్వల్ టు 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే √x ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్. √y ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. ఇక్కడ మనకి x వాల్యూ కావాలి. x వాల్యూ కావాలంటే ఇక్కడ రూట్ ఉంది, అటు వెళ్ళేసరికి ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, x ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎప్పుడైనా రూట్ అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకువెళ్ళినప్పుడు స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే చిల్డ్రన్, therefore required solution of this pair of linear equation is x is equal to 4, y is equal to 9. ఓకే చిల్డ్రన్, మీరు ఎలా ఇచ్చినా కూడా మీరు దాన్ని మార్చడంలోనే టెక్నిక్ ఉంటుంది. మార్చిన తర్వాత మీరు ఈక్వేషన్ వచ్చేస్తుంది, ఎలిమినేషన్ మెథడ్లో చేసేయడమే. ఇప్పుడు ఇంకోటి చూద్దామా? ఓకే, ఇది చూడండి. 6x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6xy. 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 5xy. చూడండి, మరి దీన్నే ఎలా చేస్తాము చూద్దాం. ఈ xy ఉంది కదా, xyని ఇటువైపు తెచ్చేయండి. తెచ్చిస్తే 6x ప్లస్ 3y బై xy ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో కూడా 2x ప్లస్ 4y బై xy ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే చిల్డ్రన్, ఈ xy అనేది ఈ 2 టర్మ్స్ కి చెందుతుంది కదా. దానికి సెపరేట్ గా వేద్దాము. 6x బై xy ప్లస్ 3y బై xy ఈజ్ ఈక్వల్ టు 6. ఇది కూడా సేమ్, ఈ xy అనేది 2 టర్మ్స్ కి చెందుతుంది. సో దేనికి అది సెపరేట్ గా వేద్దాం. 2x బై xy ప్లస్ 4y బై xy ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు చూడండి, ఇక్కడ x కి క్యాన్సిల్ అయింది, ఇక్కడ y కి క్యాన్సిల్ అయింది. ఏం మిగిలింది? దీన్ని సరిగ్గా x టర్మ్ ని ఫస్ట్ వేద్దాం. ఓకే, 3/x ప్లస్ 6/y ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ కూడా
ఎక్స్కి ఎక్స్కి క్యాన్సిల్ అయింది, వైకి క్యాన్సిల్ అయింది. ఆ టర్మ్స్ అనేది ఎక్స్ టర్మ్ అనేది ఫస్ట్లో రాయండి. దీన్ని ప్రాపర్గా రాసుకుంటే 4/x ప్లస్ 2/y ఈజ్ ఈక్వల్ టు 5. చూసారా, మనకి ఆల్రెడీ ఈ టైప్లో ఉన్నది ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాము, అది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, ఇలా చూసారా, ఈక్వేషన్ ఇలా వచ్చేగానే మీకు వెంటనే ఇది గుర్తుకు రావాలి. అది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఓన్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, 2 × 1/y ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఏం చేస్తాము, 1/x నేమో p అనుకోండి, 1/y నేమో q అనుకోండి. ఇప్పుడు వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3p ప్లస్ 6q ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే 4p ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు 5. చూసారా, లీనియర్ ఈక్వేషన్ వచ్చిందా లేదా? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ PQలోనే వచ్చిందన్నమాట. ఓకే, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇప్పుడు సొల్యూషన్ అనేది ఏ మెథడ్ ఫాలో అవుతాము, ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్లో ఇప్పుడు ఏది క్యాన్సిల్ చేద్దాము, ఫస్ట్ పీని క్యాన్సిల్ చేద్దామా, క్యూని క్యాన్సిల్ చేద్దామా, మీ ఇష్టం, ఏదైనా ఒకటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యూని క్యాన్సిల్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ 6 ఉంది. ఇక్కడ మనకి 6 వచ్చేటట్టు చేస్తే సరిపోతుంది. సో దీనికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 3 అనేది ఉంది కదా, 2 అనేది కామన్ ఫ్యాక్టర్. సో దీన్ని 3 చేత మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. ఓకే, 2 ఇక్కడ క్యూని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి క్యూ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, 6. ఇక్కడ క్యూ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, 2. ఎల్సిఎం కట్టండి, 2 3s are 2 1s are. ఎల్సిఎం ఏమవుతుంది, 6 అవుతుంది. ఓకే, చూసారా, అంటే దీన్ని ఒక్కదాన్ని మనం మార్చుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, మల్టిప్లై ఈక్వేషన్ 2 బై ఎంత చేత మల్టిప్లై చేయాలి, 3 చేత మల్టిప్లై చేయాలి. సో వి గెట్ 4 3s are 12p ప్లస్ 2 3s are 6q is equal to 3 5s are 15. ఓకే, ఇదేంటి, థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు చూడండి, మనకి క్యూని ఎలిమినేట్ చేద్దాము. క్యూ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా వచ్చింది, కానీ సేమ్ గుర్తులు ఉన్నాయి కదా. సేమ్ గుర్తులు ఎప్పుడైతే ఉన్నాయో మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం, దాన్ని సరిగ్గా రాసుకుందాం. చూడండి, సబ్ట్రాక్ట్ 3 from 1. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ వేసాను, ఇదేమో థర్డ్ ఈక్వేషన్ వేసాము. సబ్ట్రాక్షన్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ గుర్తులు మారుతాయి. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది, -9p ప్లస్ 6కి -6కి పోతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా -9 వచ్చింది, మైనస్కి పోయింది. p ఈజ్ ఈక్వల్ టు 9/9 1. p ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు p వాల్యూని ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము, ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకేనా, సబ్స్టిట్యూట్ p ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. మీ ఇష్టం, 1లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2లో అయినా చేయొచ్చు. ఓకే, నేను 1లోని చేస్తున్నాను. 1 ఈక్వేషన్ ఏంటి, 3p 3 × 1 ప్లస్ 6q ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఫస్ట్ ఈక్వేషన్. 3 ప్లస్ 6q ఈజ్ ఈక్వల్ టు 6. ఇదటి పంపించండి, పంపించిస్తే 6q ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. q ఈజ్ ఈక్వల్ టు 3/6. 3 1s are 3 2s are
క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, సో పి విలువేమో మనకి 1 వచ్చింది, క్యూ విలువేమో 1/2 వచ్చింది. పీని అంటే మనం ఏమనుకున్నాం, 1/x ఈజ్ ఈక్వల్ టు 1. క్యూ అంటే 1/y ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో therefore solution of this equation is x is equal to 1, y is equal to 2. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ 4.3లో మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు కంపల్సరీగా ఇది 4 మార్క్స్ కింద వస్తుంది. ఓకే చిల్డ్రన్, సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే 4 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.